పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక రాష్ట్రవాణి బలంగా వినిపించేలా రాజకీయ ఐకాస వ్యూహాలు సిద్ధం చేస్తోంది. క్షేత్రస్థాయిలోనూ ఉద్యమం బలోపేతం చేయడంపై నేతలు దృష్టి సారించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించనున్నారు. పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాలను స్తంభింపచేయడమే లక్ష్యంగా తెరాస అడుగులు ముందుకు వేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ ఎంపీలు కేసీఆర్, విజయశాంతి పార్లమెంట్లో నిరసన గళం వినిపిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఈ బాటలోనే శాసనసభ సమావేశాలను అడ్డుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. తెలంగాణ ఇస్తామన్న మాట ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి హౌస్ లో గతంలో ఇచ్చిన విధంగా పునరుద్ఘాటించే వరకు కూడా మా ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. నిన్న ఇవాళ ఈ 2 రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంట్ సభ్యులు పెద్దలు కేసీఆర్ గారు, విజయశాంతి గారు ఇరువురు కూడా తమ నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. తెలంగాణపై కాంగ్రెస్ నాచుడు ధోరణి తప్పుపడుతోన్న రాజకీయ ఐకాస తదుపరి ఉద్యమ వ్యూహాలపై దృష్టి సారించింది. పోలీసుల చట్ట వ్యతిరేక ఆంక్షల పట్ల నిరసనలు తెలుపుతామని రాజకీయ ఐకాస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం ప్రకటించారు. డీజీపీ గారు చెరుకు సుధాకర్ ను నాసా కింద, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద నిర్బంధించటం కూడా అది కేవలము అది ఒక రాజకీయాలపైన విధిస్తున్నటువంటి ఆంక్ష తప్ప మరొకటి కాదు. మేము ఈ అక్రమ చట్ట వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వ పోలీసుల కార్యకలాపాలను నిరసిస్తూ మేము కూడా ఒక నిరసన కార్యక్రమం తీసుకోవాలని కూడా ఇవాళ నిర్ణయించినాం. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోనే తెలంగాణ తీర్మానం పెట్టేలా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలపై ఒత్తిడి తీసుకురావాలన్న ఆలోచనలో ఐకాస నేతలు ఉన్నారు. ఇందుకోసం జిల్లాల్లో ప్రచార యాత్రలు చేపట్టాలని నిర్ణయించారు.